హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తనని చూసి ఆమె అలా తిరిగి పోవడమే నచ్చలేదు. అంటే ఇంకా కళ్ళు రెండు మూసుకొని అనిపిస్తుంటే బాబుకి చిర్రెత్తుకొచ్చింది. వెలిగించిన సిగరెట్ని ఓ దమ్ము గట్టిగా పీల్చి గాల్లోకి పొగ వదులుతూ ఒక్క అడుగు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇంకా కళ్ళ మీద చేతులు వేయలేదు. ఆమెపై కనుక్కుంటుంది. ఆ గొణువుడు పెళ్ళికొడుకు బాబుతో పాటు మీరు కూడా వినండి. కర్మ కాకపోతే ఇలా ఇరుక్కు వచ్చానేంటి? నేను చూడకూడనివి అన్నీ దర్శించుకున్నాను. ఈరోజు అయినా ఏంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు వీడి పెళ్ళి నా చావుకొచ్చింది. పాప కనుగోడు విందు పీల్చిన సిగరెటు పప్పు ఆమె మొహం మీద వదిలి, అసలు చూడాల్సింది ముందే చూసేశావు కదా, ఇంకా కళ్ళు మూసుకొని ఏం లాభం కానీ ఇటు చూడు అన్నాడు. ఇసుక పెళ్ళికొడుకు బాబు అతను వదిలిన పొగ ప్లస్ డైలాగు రెండూ కలిపి పెళ్ళికూతురు పాపకి ఆగకుండా దగ్గుని తీసుకొస్తే ఆమె చెంపల్ని ఓ చేత్తో పట్టుకొని సున్నాల చుట్టుకున్న రెండు పెదవుల మధ్య సిగరెట్ ఉంచాడు. కొన్ని క్షణాల పాటు విలవిలలాడిపోయిన ఆమె ప్రాణం అతను తెచ్చిన వాటర్ తాగితే గానీ సెట్ అవ్వలేదు. వాటర్ తాగి చేరుకున్న పెళ్ళికూతురు పాప బిత్తర చూపులు చూసింది. పెళ్ళికొడుకు బాబుని సిగరెటు అలవాటు లేదా అని అడిగాడు బాబు. చాలా రిలాక్స్ గా ఆమె ముందున్న సోఫాలో కూర్చుంటున్న ఊహూ తలను అడ్డంగా ఊపింది. ఆమె మొహం చిట్లింది. గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్ తో హెవీ వర్క్ చేసిన మెరూన్ కలర్ లెహంగాలో ఒంటినిండా నగలతో ఉన్న ఆమె అలా తలుపుతుంటే బుట్ట బొమ్మలా కనిపించింది. అతనికి కార్నర్ స్మైల్ చేస్తూ ఊపకు ఊడిపోద్ది అన్నాడు. దెబ్బకి తూలు పడడం మానేసి రెప్పలు టపటపా కొట్టింది. చెప్పు, ఎందుకు వచ్చావు నా రూమ్ కి అన్నాడు పెళ్ళికొడుకు. బాబూ, నేను పెళ్ళి చేసుకోను. ఏడుపు తన్నుకొస్తుంటే పట్టేసిన గొంతులో ఉంది. ఆమె సమాధానమేమీ ఇవ్వకుండా మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అతను అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే 30 సెకండ్స్ టైం నా అకౌంట్ డౌన్ దినేష్ అయ్యేసరికి వాళ్ళిద్దరి తలల్లో బుల్లెట్స్ దిగడం లైవ్ లో కనిపించాలి అన్నాడు చాలా గంభీరమైన స్వరంతో. ఎవరికోసం మాట్లాడుతున్నాడు అంటూ అతనికి దగ్గరగా వెళ్ళి అడిగింది. ఆమె కంగారుగా కౌంట్ డౌన్ స్టార్ట్ మొత్తం ప్రతిధ్వనించేంత కంగుమనే స్వరంలో అంటూ సెకండ్స్ లెక్కపెడుతూ ఒక్కొక్క సెకండ్ అతని నోటి నుంచి వినిపిస్తుంటే ఆమె భయం చూస్తూ ప్లీజ్ నా తమ్ముణ్ణి చెల్లెల్ని ఏం చేయొద్దు అని బ్రతిమాలుకోవడం మొదలు పెట్టింది. ఏడుస్తున్న ఆమెను సర్కాస్టిక్ స్మైల్ తో చూస్తూ కౌంట్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క సెకండ్ అతను కౌంట్ చేస్తుంటే ఆమెకు ఏం చేయాలో అర్థం కాక అతని కాళ్ళ మీద పడింది. ప్లీజ్ వదిలెయ్యండి. వాళ్ళని నేను చేసుకుంటాను. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. ప్లీజ్ వాళ్ళు ఏం చెయ్యొద్దు అంది నిస్సహాయంగా. మిగిలిన ఆమె పింక్ లోటస్ మాదిరి మెరుస్తున్న అతని పాదాలను ఆమె కన్నీళ్ళు తుడిపేస్తుంటే నేను చెప్పేవరకు వాళ్ళ తలకు గన్స్ ఎయిమ్ చేసి ఉండాలి. ఎప్పుడైతే మీకు నా నుంచి ఆర్డర్ పాస్ అవుతుందో అప్పుడే ఆ గన్ మళ్ళీ మీ ప్యాకెట్ లోకి రావాలి. ఏదైనా తేడా జరిగితే బుల్లెట్ డైరెక్ట్ గా ఆ ఇద్దరి తలల్లో దిగిపోవాలి.
తన మనుషులకు ఆదేశాలు జారీ చేసి తన కాళ్ళ మీద పడి ఏడుస్తున్న ఆమెను పట్టించుకోకుండా లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అతను వాష్రూంలో నుంచి బయటకు వచ్చిన అతను తన కోసం అప్పటికే సిద్ధంగా ఉన్న గోల్డ్ థ్రెడ్ వర్క్తో పెళ్ళికూతురు లెహంగాకు పర్ఫెక్టుగా మ్యాచ్ అయ్యేలా ఉన్న మెరూన్ కలర్ షర్వాణి వేసుకొని చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా రెడీ అయ్యి కబోర్డ్లో ఉన్న పేపర్స్ ఏవో తీసుకొని స్టైల్గా తనదైన రాయల్ వాక్తో ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు. తలెత్తి కడలిని దాచుకున్న కన్నీళ్లతో అతన్ని చూసింది. ఓ కాలు మడచి మోకాళ్ళ మీద కూర్చున్న అతను ఆమె ముందు కన్నీటి తెరలు అడ్డుపడుతూ మసాజ్గా కనిపిస్తున్న అతని రూపాన్ని ఈసారి కళ్ళు తుడుచుకునే చూసింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని పేపర్స్ ఉంచాడు. అయోమయంగా చూసింది ఆమె ఆ పేపర్స్ని. అతన్ని చిన్నవైన కళ్ళతో 10 lakhs 10 lakhs పర్ మంత్ 1 year బాండ్ 1 year టైం కంప్లీట్ అయ్యాక నీ దారి నీది, నా దారి నాది అండ్ మీ చెల్లికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నో మ్యాటర్ హౌస్ మచ్ ఇట్ కాస్ట్. తన ప్రాబ్లం క్లియర్ అయ్యి నార్మల్ అయ్యేలా నేను చూసుకుంటాను. నీ తమ్ముడు స్టడీస్ వాడెంత వరకు చదివినా అది ఇక మీద నా బాధ్యత. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత నేను చేతికి డివోర్స్ పేపర్స్తో పాటు నా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ కూడా ఉంటుంది. ఒక సైన్ నువ్వు చేసే ఆ సైన్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. లైఫ్ టైం సెటిల్మెంట్ కాదు. సైన్ చెయ్యనని మొండికేశావా? ఆహా, అలా చెయ్యవు. నువ్వు చేస్తే అక్కడ 2 బుల్లెట్స్ని పిచ్చి చెల్లి చిట్టి తమ్ముడు తలలోకి దూసుకెళ్ళిపోతుంది. సో చేస్తావ్ నువ్వు. త్వరగా సైన్ చేసి ఈ పేపర్స్ని జాగ్రత్తగా ఆ కబోర్డ్లో పెట్టి మండపంలోకి రా. వెయిట్ చేస్తూ ఉంటాను. తను చెప్పాల్సిందే మొత్తం చెప్పి లేచి తనదైన స్టైల్లో వర్క్ చేస్తూ బయటకు నడిచాడు అతను. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో రేపు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.